హై టు ఆల్. ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ది సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అకర్స్ మల్టిపుల్ టైమ్స్, హౌ డు యూ ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ ప్రాబ్లం రికార్డ్? అంటే ఏంటి? ఇఫ్ ది సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అకర్స్ మల్టిపుల్ టైమ్స్, హౌ డు యూ ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ ప్రాబ్లం రికార్డ్? సో ఇన్సిడెంట్ అనేది రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ వస్తుంటే ఆటోమేటికల్గా ప్రాబ్లం రికార్డ్ క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తారు? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇన్సిడెంట్ ఫామ్కి వెళ్దాం. డూప్లికేట్ incident dot list. For example, same short description, same category repeat అవుతూ ఉంటే, సో సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ కేటగిరీ రిపీట్ అవుతుంటే ప్రాబ్లం కన్వర్ట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ప్రాబ్లం అంటే ఏంటి? ఇన్సిడెంట్ ఏంటి? ఇన్సిడెంట్ అంటే అన్టువర్డ్ అకరెన్స్ హ్యాపెన్ అంటే ఏంటి? ఏదైనా ఎర్రర్ కానీ నెట్వర్క్ కనెక్షన్ కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే అది ఇన్సిడెంట్ అవుతుంది, ఇష్యూ వస్తే టెంపరీగా. అదే ఇన్సిడెంట్ మనకు రిపీట్ అవుతుంటే అది ప్రాబ్లం అవుతుంది. సో మనకి 2 or more టైమ్స్ కనుక ఇన్సిడెంట్ రిపీట్ అవుతుంటే అది ప్రాబ్లంగా కన్వర్ట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. మనం ఎటువంటి మాన్యువల్ ఎఫర్ట్ లేకుండా ఆటోమేటిక్గానే కన్వర్ట్ అయిపోవాలి. అది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇఫ్ ది సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అకర్స్ మల్టిపుల్ టైమ్స్, హౌ డు యూ ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ ప్రాబ్లం రికార్డ్? ఎలా ప్రాబ్లం రికార్డ్ క్రియేట్ చేస్తామని అడుగుతున్నారండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఇన్సిడెంట్ టేబుల్ నుంచి ప్రాబ్లం టేబుల్ కన్వర్ట్ చేస్తాం మనం ఇక్కడ. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? ఎందుకు? రిపీటెడ్ ఇన్సిడెంట్ మీన్ రూట్ కాజ్ ఎగ్జిస్ట్. రిపీటెడ్గా ఇన్సిడెంట్లు వస్తున్నాయంటే ఏంది? ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా వస్తున్నాయి. అదే ప్రాబ్లమ్స్ అదే ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే ఏంటి? రూట్ కాజ్ ఉంది, బలమైన కారణం ఉంది, అందువల్ల ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, అదే రిపీట్ అవుతున్నాయి. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది? మాన్యువల్ ప్రాబ్లం క్రియేషన్ ఈజ్ ఆఫెన్ మిస్డ్. మాన్యువల్గా క్రియేట్ చేయలేం మనం, ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. మిస్ అయితే అది దానివల్ల బిజినెస్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉందండి, పర్టికులర్ నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది, లేదా సర్వర్ ప్రాబ్లం వస్తుంది. సర్వర్ ప్రాబ్లం 2 సార్లు వచ్చింది, లేదా అంతకన్నా ఎక్కువ వస్తుంది అంటే ఇది ప్రాబ్లం ఉండబట్టే కదా. అదే రిపీట్ అవుతుంటే ఏమవుతుంది? మనకి ప్రాబ్లం బిజినెస్ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల సర్వర్ అయిపోతే లాస్ అయింది మనకి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అయిపోతాయిగా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో తీసుకున్నాం, బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో సర్వర్ ఇష్యూ ఉంది. సర్వర్ ఇష్యూ ఉంటే మనకి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతాయా? జరగవు కదా. దీనివల్ల ఎంత బిజినెస్ లాస్ అవుతుంది. ఫోన్పేనే తీసుకున్నాం, ఫోన్పేలో సర్వర్ ఇష్యూ ఉంది. ఫోన్పేలో సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. దానివల్ల ఎంతో ఇంపాక్ట్ పడుతుంది బిజినెస్ మీద. సో అలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఉండడానికి ఆటోమేటిక్గా ఇన్సిడెంట్స్ జనరేట్ అయిపోవాలి ప్రాబ్లం కింద. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? రిపీటెడ్ ఇన్సిడెంట్స్ మే రూట్ కాజ్ ఎగ్జిస్ట్. బలమైన కారణం వల్ల ఇది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మాన్యువల్ ప్రాబ్లం క్రియేషన్ ఈజ్ ఆఫెన్ మిస్డ్. ఒక్కోసారి మాన్యువల్గా ప్రాబ్లం క్రియేట్ చేయడం మిస్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే బిజినెస్ వాంట్స్ ప్రోయాక్టివ్ ప్రాబ్లం మేనేజ్మెంట్. దానివల్ల ఎక్కువ బిజినెస్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి మనకి. సో రెడ్యూసెస్ ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ అండ్ ఎస్ఎల్ఏ ఇంపాక్ట్. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎస్ఎల్ఏ అంటే ఏంది? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. అంటే ఏంది? ఎస్ఎల్ఏ టైము లేట్ అయ్యే కొద్దీ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. కస్టమర్స్కి నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎస్ఎల్ఏస్ క్రియేట్ చేయట్లేదు, వీళ్ళు ఇన్సిడెంట్స్ ఆన్ టైంలో క్లియర్ చేయట్లేదు. సో అందువల్ల వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, తద్వారా ప్రాజెక్టులు తగ్గిపోతాయి. సో అందువల్ల ఎస్ఎల్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఇంత ఇంపాక్ట్ ఉంటుంది రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అనే ప్రాబ్లం మీద. మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ? ఫర్దర్గా మళ్ళీ డీప్కి వెళ్దాం. రిక్వైర్మెంట్ ఇఫ్ 2 or more ఇన్సిడెంట్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతుంటే విత్ ది సేమ్ కేటగిరీ షార్ట్ డిస్క్రిప్షన్ ఆర్ క్రియేటెడ్, ఆటోమేటికల్ క్రియేట్ వన్ ప్రాబ్లం రికార్డ్. అంటే ఏంటి? 2 or more ఇన్సిడెంట్ రిపీట్గా వస్తుంటే సేమ్ కేటగిరీ షార్ట్ డిస్క్రిప్షన్. సేమ్ కేటగిరీ, కేటగిరీ ఏముంది ఇక్కడ? సాఫ్ట్వేర్ సేమ్ కేటగిరీ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్. షార్ట్ డిస్క్రిప్షన్ కేటగిరీ సేమ్గా ఉంటే మనకి ప్రాబ్లం క్రియేట్ చేయాలని అడుగుతున్నారు ఇంటర్వ్యూ. If 2 or more incidents with the same category and short description are created, automatically create one problem record. సో ఈ రిక్వైర్మెంట్ని బ్రేక్ చేద్దాం మనం. దీని నుంచి మన ఆన్సర్ వస్తుంది. 50% మనకి ఆన్సర్ ఇందులోనే ఉంటుంది, దాని క్వశ్చన్లోనే ఉంటుంది.
మిగతా 50% బేసిక్స్ మనకున్న నాలెడ్జ్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజిక్ అప్లై చేస్తే చాలు మనకి. బేసిక్స్ అప్లై చేస్తే చాలు. ఇక్కడేంటి బ్రేక్ ది రిక్వైర్మెంట్. ఎలా బ్రేక్ చేస్తాం రిక్వైర్మెంట్? ఇక్కడేంటి 2 ఆర్ మోర్ ఇన్సిడెంట్స్ క్రియేటెడ్. అంటే ఇన్సిడెంట్ క్రియేట్ అవ్వబట్టే కదా! ఇన్సిడెంట్ క్రియేట్ అయినాయి. 2 ఇన్సిడెంట్స్ క్రియేట్ అయినాయి. అప్పుడు ఏం చేయాలి? ఫైండ్ సిమిలర్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్స్. అంటే ఏంటి? షార్ట్ డిస్క్రిప్షన్ కేటగిరీ. షార్ట్ డిస్క్రిప్షన్ కేటగిరీ సిమిలర్‌గా ఉంటాయి కదా! సిమిలర్‌గా ఉంటే మనం ఫైండ్ చేయాలి ఇన్సిడెంట్‌ని. అంటే ఎలా చేయాలి? ఎలా ఫైండ్ చేయాలి? త్రూ గ్లైడ్ రికార్డ్ ద్వారా. గ్లైడ్ రికార్డ్ ద్వారా మనకి ఇన్సిడెంట్ టేబుల్ ఫెచ్ చేయాలి. గ్లైడ్ రికార్డ్ యూజ్ ఏంటి? గ్లైడ్ రికార్డ్ మన డేటా రిట్రైవ్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న సర్వర్ నుంచి బ్యాక్ ఎండ్‌లో రిట్రైవ్ చేస్తుంది డేటా. కౌంట్ హౌ మెనీ ఎగ్జిస్ట్. ఎన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. తర్వాత ఇఫ్ కౌంట్ రీచెస్ 2 ఆర్ ఎక్కువ గనక మనకి ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఎ ప్రాబ్లమ్ రికార్డ్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం బ్రీఫ్‌గా ఏం చేయాలి ఇక్కడ? ఫైండ్ సిమిలర్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ ఇన్సిడెంట్ టేబుల్‌కి గ్లైడ్ రికార్డ్ క్రియేట్ చేయాలి. ఓకేనా? కౌంట్ హౌ మెనీ ఎగ్జిస్ట్. కౌంట్ మనం చెక్ చేయాలి. చెక్ కౌంట్. ఇఫ్ కౌంట్ రీచెస్ 2 ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ క్రియేట్ ప్రాబ్లమ్ రికార్డ్. ప్రాబ్లమ్ రికార్డ్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇది గ్లైడ్ రికార్డ్ ప్రాబ్లమ్ టేబుల్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇన్సిడెంట్స్ ఎట్లా చెక్ చేస్తాము? గ్లైడ్ రికార్డ్ ద్వారా ఇన్సిడెంట్ టేబుల్ చెక్ చేస్తాము. అదేవిధంగా ఎలా క్రియేట్ చేస్తాం ప్రాబ్లమ్ రికార్డ్‌ని? గ్లైడ్ రికార్డ్ ద్వారా ప్రాబ్లమ్ టేబుల్‌ని క్రియేట్ చేస్తాం. ఇది సింపుల్ అండి ఇది. దీన్ని మనం అప్లై చేద్దాం. ఈ కాన్సెప్ట్‌ని ఇక్కడ అప్లై చేద్దాం. సో, బిజినెస్ రూల్‌కెళ్దాం మనం కొత్తగా బిజినెస్ రూల్‌కి వెళ్ళాలంటే ఎట్లా అండి? sys_script.list ఆర్ sys_script.do. డూ అంటే డైరెక్ట్‌గా బిజినెస్ రూల్స్‌కి జంప్ అయిపోతుంది. sys_list క్లిక్ చేస్తే sys_script.list క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న బిజినెస్ రూల్స్ అప్లై అవుతాయి. కనిపిస్తుంటాయి. దాని ద్వారా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. లేదు సిస్టమ్ డెఫినిషన్‌లో బిజినెస్ రూల్ ఎంటర్ చేయడం ద్వారా కూడా బిజినెస్ రూల్‌లోకి ఎంటర్ అవ్వచ్చు మనం. సో, ఇక్కడ బిజినెస్ రూల్ ఆల్రెడీ ఓపెన్ అయింది. మనం న్యూ క్లిక్ చేద్దాం. నేమ్ మనకి ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడేంటి ఆటో క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్. ఆటో క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్స్. గ్యాప్ లేదు ఇక్కడ. టేబుల్ ఏంటండి? ఇన్సిడెంట్ టేబుల్ ఇక్కడ. ఇన్సిడెంట్. సో, ఇక్కడ అడ్వాన్స్ క్లిక్ చేస్తే వెన్ టు రన్ హైలైట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? బిఫోర్ వాడాలా? ఆఫ్టర్ వాడాలా? ఎసింక్ డిస్‌ప్లే వాడాలా? మన రిక్వైర్మెంట్ ప్రకారం. ఏది వాడాలండి? బిఫోర్ వాడాలా? ఆఫ్టర్ వాడాలా? ఎసింక్ వాడాలా? డిస్‌ప్లే వాడాలా? మనకి ఇక్కడ ఎసింక్ మెయిన్‌గా ఇంటిగ్రేషన్స్‌లో వాడతాం. ఎందుకంటే ఇది ఎక్కువగా వెయిటేజ్‌ని సర్వర్‌తో లింక్ అయ్యి ఉంటుంది ఎక్కువగా. సో, మనకు కావాల్సింది బిఫోర్, ఆఫ్టర్. డిస్‌ప్లే కూడా దీనికి వాడండి ఈ కండిషన్స్‌కి. బిఫోర్, ఆఫ్టర్. ఇక్కడ ఆల్రెడీ ఇన్సిడెంట్ క్రియేట్ అయ్యి ఉంది. డూప్లికేట్ ఇన్సిడెంట్‌ని చెక్ చేస్తది. అంటే డేటాబేస్‌లో ఆల్రెడీ ఉంది. డేటా అనేది ఉంది. అందువల్ల మనం ఏది వాడాలి? బిఫోర్ వాడాలా? ఆఫ్టర్ వాడాలా? ఆఫ్టర్ వాడాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్సిడెంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ డేటాబేస్‌లో. అందువల్ల ఆఫ్టర్ వాడాలి మనం. ఇక్కడ ఏంటిదండి? ఇన్సెట్, అప్డేట్, డిలీట్ ఆర్ క్వెరీయా? ఇక్కడేంటి? ఇన్సెట్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాం. డూప్లికేట్ ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది.
అదే నేమ్తో, అందులో ఇన్సెట్ యాక్షన్స్ మనం ఇక్కడ ఏమి రాయట్లేదు. ఇక్కడ అదే కండిషన్ కూడా వస్తుంది ఇక్కడ ఈ సిచ్యువేషన్కి. అడ్వాన్స్కి వెళ్ళిపోదాం మనం. ఒకసారి రిక్వైర్మెంట్ చూద్దాం. ఇన్సిడెంట్ ఈజ్ క్రియేటెడ్, ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. ఓకేనా. తర్వాత ఏంటి, ఫైండ్ సిమిలర్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి, ఇదే విధంగా సిమిలర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం మనం, గ్లైడ్ రికార్డ్ ద్వారా చెక్ చేస్తాం. అంటే గ్లైడ్ రికార్డ్లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము ఇన్సిడెంట్ టేబుల్కి. తద్వారా యాడ్ క్వరీ ద్వారా కేటగిరీ షార్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తాము. తర్వాత క్వరీ చేస్తాము. సో మన గ్లైడ్ రికార్డ్ అప్లై చేయాలి ఇక్కడ. ఇక్కడ ఏంటి, వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఏ వేరియబుల్, ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్. ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ యొక్క వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం. ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. ఏ టేబుల్ అండి, ఇన్సిడెంట్ టేబుల్కి. ఇన్సిడెంట్ టేబుల్ మనకు లైన్ అయిన తర్వాత సెమికలన్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, కేటగిరీ షార్ట్ డిస్క్రిప్షన్ క్వెరీ చేయాలి. ఎందుకు, కేటగిరీ షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ ఉండాలి కదా మనకి. సేమ్ ఉన్నప్పుడే మనకి ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అవ్వాలి, దాంతోపాటు ప్రాబ్లం ట్రిగ్గర్ అయిపోవాలి. షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ కేటగిరీ సేమ్ అవ్వాలి ఈ సిచ్యువేషన్లో. అందువల్ల మనం క్వెరీ చేస్తున్నాం గ్లైడ్ రికార్డ్లో. ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ క్వెరీ, యాడ్ క్వెరీ. ఏం కావాలి క్వెరీ, కేటగిరీ కావాలి క్వెరీలో. కేటగిరీ బ్యాక్ అండ్ వాల్యూ. కేటగిరీ అంటే ఏ కేటగిరీ, కరెంట్ కేటగిరీ అంటే కరెంట్ ప్రజెంట్ ఇన్సిడెంట్ కేటగిరీ. కరెంట్ డాట్ కేటగిరీ. తర్వాత ఏం చేయాలి మనం, కేటగిరీ చేయాలి, షార్ట్ డిస్టెన్స్ కూడా చెక్ చేయాలి కదా. అందువల్ల ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ డాట్ యాడ్ క్వెరీ. షార్ట్ డిస్క్రిప్షన్ బ్యాక్ అండ్ వాల్యూ ఏంటంటే షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ అండి. షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ బ్యాక్ అండ్ వాల్యూ. షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. కరెంట్ డాట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ అంటే కరెంట్ ఇన్సిడెంట్ సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్. కరెంట్ డాట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ బ్యాక్ అండ్ వాల్యూ కదా, డిస్క్రిప్షన్. తర్వాత క్వెరీ చేయాలి వీటిని. ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ డాట్ క్వెరీ అంటే క్వెరీ చేస్తుంది ఈ డేటాస్ మొత్తం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫైండ్ సిమిలర్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్స్. ఈ పాయింట్ని గ్లైడ్ రికార్డ్ ద్వారా చెక్ చేస్తుంది. గ్లైడ్ రికార్డ్ మనం నేర్చుకున్నాం, ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ వేర్ ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఈ ఫర్ ఇన్సిడెంట్ టేబుల్. ఇందులో మనం క్వెరీ చేస్తున్నాం. ఏం క్వెరీ చేస్తున్నాం, యాడ్ క్వెరీ ద్వారా కేటగిరీ ఒకటి, షార్ట్ డిస్క్రిప్షన్ ఒకటి మనం క్వెరీ చేస్తున్నాం. ఫర్దర్గా ఈ క్వెరీ ప్రాసెస్ చేయాలంటే క్వెరీ అనే ఆప్షన్ వాడాలి. యాడ్ క్వెరీ ప్రాసెస్ చేయాలంటే క్వెరీ అనే ఆప్షన్ వాడాలి. నెక్స్ట్ స్టెప్, కౌంట్ హౌ మెనీ ఎగ్జిస్ట్, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనేది చెక్ చేయమని మనం ఇన్పుట్గా ఇస్తున్నాం సిస్టానికి. దానికి ఏం చేస్తాం, వేర్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ చెయ్యి ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ డాట్. ఎలా తెలుస్తుంది కౌంట్ చేయడం, గెట్ రో కౌంట్ అనే ఆప్షన్ ద్వారా తెలుస్తుంది. గెట్ రో కౌంట్
గెట్ రో కౌంట్ అనేది ఏపీఐ అండి. డిఫాల్టెడ్గా రెడీమేడ్ ఏపీఐ సర్వీస్ నో మనకి కోడ్ని ఏపీఐ ఫామ్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. గెట్ రో కౌంట్ మనకి రో కౌంట్ కావాలి. ఎందుకు కావాలి రో కౌంట్? ఎందుకు కావాలంటే కౌంట్ హౌ మెనీ ఎగ్జిస్ట్ కౌంట్ చేస్తుంది. ఎన్ని ఇన్సిడెంట్స్ సిమిలర్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తుంది. ఏ సిమిలర్? ఇక్కడ కేటగిరీ షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ సాఫ్ట్వేర్ ఉంది, షార్ట్ డిస్క్రిప్షన్ కూడా సాఫ్ట్వేర్ ఎలిమెంట్ ఇష్యూ అని ఉంది. సో ఈ రెండు 2 ఆర్ మోర్ ఇన్సిడెంట్స్ ఇట్లా క్రియేట్ అయితే ఇదే నేమ్తో కౌంట్ చేస్తుంది ఎన్ని ఉన్నాయి అనేది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఫైండ్ సిమిలర్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్స్ గ్లైడ్ రికార్డ్ ద్వారా మనకి క్వైరీ చేసాము. కౌంట్ హౌ మెనీ ఎగ్జిస్ట్ అనేది గెట్ రో కౌంట్ ద్వారా క్వైరీ చేస్తాము. తర్వాత ఏంటి? ఇఫ్ కౌంట్ రీచెస్ 2 అంటే 2 సిమిలర్ ఇన్సిడెంట్ రీచ్ అయితే ఏం చేయాలని ఇస్తున్నాడు. ఏం చేయాలి అప్పుడు మనం? ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 3 అని మనం ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి మనకి సిస్టమ్కి. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 3 ఏం చేయాలి అప్పుడు? ఇఫ్ కౌంట్ రీచెస్ 2 అండి, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మన రిక్వైర్మెంట్ ప్రకారం అయితే 2 పెట్టుకున్నాం ఇక్కడ. 2 క్రియేట్ ఏ ప్రాబ్లం రికార్డ్. ఈ ఈ ఈ రికార్డ్స్ మొత్తం రీచ్ అయితే ప్రాబ్లం రికార్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏమేమి రీచ్ అవ్వాలి? ఫైండ్ సిమిలర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? గ్లైడ్ రికార్డ్ యూజ్ చేసి మనం చెక్ చేస్తాం, రిట్రైవ్ చేస్తాం డేటాని. ఏమేమి డేటా చెక్ చేస్తాము? యాడ్ క్వైరీ ద్వారా షార్ట్ డిస్క్రిప్షన్ క్వైరీ చేస్తాము. యాడ్ క్వైరీ ద్వారా మనం ఏం చేస్తాం? కేటగిరీ చెక్ చేస్తాము. సో రెండు సిమిలర్గా ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయని కౌంట్ వస్తుంది. ఇఫ్ కౌంట్ రీచెస్ 2 అంటే కౌంట్ ఈక్వల్ టు 2. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 క్రియేట్ ఏ ప్రాబ్లం రికార్డ్. అప్పుడు ఏంటి? ప్రాబ్లం రికార్డ్ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేస్తాము? ఇది కూడా గ్లైడ్ రికార్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం మన ప్రాబ్లం రికార్డు. సో అంత పవర్ఫుల్ అండి గ్లైడ్ రికార్డు. గ్లైడ్ రికార్డ్ నేర్చుకుంటే మనకి స్క్రిప్టింగ్ చాలా ఈజీగా వస్తుంది. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఇవంతా గ్లైడ్ ఏపీఎస్. ఇవి సర్వర్ సైడ్లో వచ్చే గ్లైడ్ రికార్డు, ఇవన్నీ సర్వర్ సైడ్ ఏపీఐస్. ఇవన్నీ ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మనకి స్క్రిప్టింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. గ్లైడ్ రికార్డ్, గ్లైడ్ ఏపీఎస్ మొత్తం. సో ప్రాబ్లం రికార్డ్ మనం గ్లైడ్ రికార్డ్ ద్వారా క్వైరీ చేయాలి. వేర్ వేరియబుల్ ప్రాబ్లం గ్లైడ్ రికార్డ్, వేర్ పిఆర్బి అంటే ప్రాబ్లం అండి షార్ట్కట్లో. గ్లైడ్ రికార్డ్ ఈక్వల్ టు మన టేబుల్ డిక్లేర్ చేసుకోవాలి. న్యూ గ్లైడ్ రికార్డ్ ఫర్ ప్రాబ్లం టేబుల్, అంతే కదా. ప్రీవియస్కి ఇచ్చుకున్న పైన ఇన్సిడెంట్ టేబుల్కి ఇచ్చుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం టేబుల్కి ఇచ్చుకోవాలి. ప్రాబ్లం టేబుల్కి డిక్లేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వేరియబుల్ని. తర్వాత ఏంటి? ప్రాబ్లం జిఆర్ ఇనిషియలైజ్ చెయ్యి. ప్రాబ్లం గ్లైడ్ రికార్డ్ డాట్ ఇనిషియలైజ్ అంటే క్రియేట్ చెయ్యి. ఇనిషియలైజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఏ ఇనిషియలైజ్ చేయాలి? ఏ పారామీటర్స్ ఉన్నప్పుడు? షార్ట్ డిస్క్రిప్షన్ ఉన్నప్పుడు, కరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఉన్నప్పుడు. ప్రాబ్లం గ్లైడ్ రికార్డ్ డాట్ షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి షార్ట్ డిస్క్రిప్షన్లో? ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్ అని రావాలి షార్ట్ డిస్క్రిప్షన్లో. ఇది ప్రాబ్లం టేబుల్ అండి మనకు వచ్చేది. ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ ప్లస్ దీంతో పాటు ఏం కావాలి మనకి? షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి డిఫాల్ట్గా. అంటే ఏంటి? కరెంట్ ఈ ప్రాబ్లం సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి. కరెంట్ డాట్ షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ స్టెప్ ఏంటండి?
ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాం. తర్వాత డిస్క్రిప్షన్ కూడా కావాలి కదా. ప్రాబ్లం పిఆర్బి గ్లైడ్ రికార్డ్ డాట్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఆటో క్రియేటెడ్ ఆఫ్టర్ టూ సిమిలర్ ఇన్సిడెంట్స్. అంటే ఏంటి? 2 సిమిలర్ ఇన్సిడెంట్స్ తర్వాత ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోవాలి ప్రాబ్లం. ఆటో క్రియేటెడ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది ఆఫ్టర్ 2 ఆటో క్రియేటెడ్ ఆఫ్టర్ 2 సిమిలర్ ఇన్సిడెంట్స్. 2 సిమిలర్ ఇన్సిడెంట్స్ ద్వారా మనకి ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. 2 సిమిలర్ ఇన్సిడెంట్స్ క్రియేట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. సెమికోలన్. ఇవన్నీ ఇన్సర్ట్ చేయి. ఫైనల్గా ప్రాబ్లం జిఆర్ డాట్ ఇన్సర్ట్ చేయి ఈ టేబుల్లో. ఫార్మాట్ చేద్దాం. ఒకసారి చెక్ చేస్తున్నాం అన్ని. క్రియేట్ ఏ ప్రాబ్లం రికార్డ్. వేర్ ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. మనం టేబుల్ డిక్లేర్ చేస్తున్నాము గ్లైడ్ రికార్డ్ ద్వారా. ఇన్సిడెంట్ జిఆర్ డాట్ యాడ్ క్వరీ. యాడ్ క్వరీ అంటే కేటగిరీ మనం క్వరీ చేస్తున్నాము. కేటగిరీ షార్ట్ డిస్క్రిప్షన్ క్వరీ చేస్తున్నాము. తర్వాత ఫైనల్గా ఈ యాడ్ క్వరీ రన్ కావాలంటే క్వరీ యాడ్ చేయాలి. తర్వాత ఏంటి? కౌంట్, రో కౌంట్ కావాలి మనకి. వేరియబుల్ కౌంట్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ జిఆర్ గెట్ రో కౌంట్. ఇఫ్ కౌంట్ ఈజ్ 2, మనకి 2 సిమిలర్ ఇన్సిడెంట్స్ కౌంట్ 2 ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రాబ్లం రికార్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా? షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి. షార్ట్ డిస్క్రిప్షన్ ఏం రావాలి? ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అని రావాలి. దాంతోపాటు కరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి. ఆ కరెంట్ యొక్క ప్రాబ్లం యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి దాంతోపాటు. తర్వాత డిస్క్రిప్షన్ కూడా రావాలి. డిస్క్రిప్షన్ ఏం రావాలి? ఆటో క్రియేటెడ్ ఆఫ్టర్ 2 సిమిలర్ ఇన్సిడెంట్స్ అని రావాలి డిస్క్రిప్షన్లో. ఇది సో ఒకసారి మనం చూద్దాం ఇవి. సో ఇది ఒకటి. ఫార్మాట్ సబ్మిట్ అయింది. ఇప్పుడు మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేద్దాం. డూప్లికేట్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసి, అంటే 2 ఆర్ మోర్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం క్రియేట్ అయిపోవాలి. సో కొత్తగా మనం క్రియేట్ చేద్దాం ఇన్సిడెంట్ డాట్ డూ ఎంటర్. కాలర్ మనం ఎవరో ఒకరిని సెలెక్ట్ చేద్దాము. కేటగిరీ ఏం చేద్దాం? కేటగిరీ హార్డ్వేర్ నెట్వర్క్ పెడదాం. షార్ట్ డిస్క్రిప్షన్ కూడా నెట్వర్క్ అని ఎంటర్ చేద్దాం మనం. నెట్వర్క్ డిస్క్రిప్షన్ కూడా నెట్వర్క్ పెడదాం. నెట్వర్క్ టెస్టింగ్, నెట్వర్క్ ఇష్యూ. కేటగిరీ నెట్వర్క్ ఇచ్చాం. షార్ట్ డిస్క్రిప్షన్ కూడా నెట్వర్క్ ఇచ్చాం. సబ్మిట్ చేద్దాం. 151 క్రియేట్ అయిపోయింది. మరో ఇన్సిడెంట్, దీనికి కూడా అదే ఇద్దాం మనం. కాలర్ కేటగిరీ నెట్వర్క్ ఇచ్చుకున్నాము. షార్ట్ డిస్క్రిప్షన్ కూడా నెట్వర్క్ ఇద్దాం. సబ్మిట్ చేద్దాం. సెకండ్ ఇన్సిడెంట్ కూడా 151 152. సో 2 ఇన్సిడెంట్స్ క్రియేట్ అయిపోయినాయి. మన కాన్సెప్ట్ ఏంటి? 2 సిమిలర్ ఇన్సిడెంట్స్ క్రియేట్ అయినప్పుడు విత్ సేమ్ కేటగిరీ సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లం క్రియేట్ అయిపోవాలి. ఇప్పుడు ఏంటి? ప్రాబ్లం టేబుల్కి వెళ్దాం మనం. ప్రాబ్లం టేబుల్కి వెళ్ళి అప్డేటెడ్ ప్రాబ్లం క్రియేట్ అయిందండి. నెట్వర్క్ చూసారా? ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్ నెట్వర్క్. ఇదిగోండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాబ్లం స్టేట్మెంట్. ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ నెట్వర్క్ ఆటో క్రియేటెడ్ ఆఫ్టర్ 2 సిమిలర్ ఇన్సిడెంట్స్. ఇవి ఎలా వచ్చినాయి? మనం ఇక్కడ బిజినెస్ రూల్లో ఇచ్చుకున్నాం మనం.
బిజినెస్ రూల్ చెక్ చేద్దాం మనం. సిస్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ డాట్ లిస్ట్ ఆటో క్రియేట్ ప్రాబ్లం రిపీట్ ఇన్స్టెంట్స్ ఇది ఇచ్చాం మనం. అడ్వాన్స్లో స్క్రిప్ట్లో మనం ఏమి ఇచ్చుకున్నాం, ఇదిగోండి పాయింట్. ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్స్టెంట్, ఇదిగోండి ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్ నెట్వర్క్. ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో అది ఆటోమేటిక్ డిఫాల్ట్గా వచ్చేసింది నెట్వర్క్ అని. ప్రాబ్లం స్టేట్మెంట్ ఇది ప్రాబ్లం క్రియేటెడ్ ఫర్ రిపీటెడ్ ఇన్సిడెంట్ అని వచ్చింది. దాంతోపాటు కరెంట్ అంటే కరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్, మనం ఏవైతే షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చామో అది వచ్చేసింది మనకి. తర్వాత డిస్క్రిప్షన్ ఏమొచ్చింది, ఆటో క్రియేటెడ్ ఆఫ్టర్ 2 సిమిలర్ ఇన్సిడెంట్స్, అంటే ఆటోమేటిక్గా టూ సిమిలర్ ఇన్సిడెంట్స్ తర్వాత క్రియేట్ అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఇది ఆటో క్రియేటెడ్ ఆఫ్టర్ 2 సిమిలర్ ఇన్సిడెంట్స్, దీని ద్వారా వచ్చింది. ఈ డిస్క్రిప్షన్ ద్వారా, షార్ట్ డిస్క్రిప్షన్ ద్వారా మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లం టేబుల్లో షార్ట్ డిస్క్రిప్షన్లో వచ్చేసినాయి సేమ్ రిపీటెడ్. సో ఇదండి కాన్సెప్ట్, చాలా ఈజీ. కొంచెం ఇనీషియల్గా కాన్సెప్ట్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది. నేను కాపీ చేస్తున్నాను డిస్క్రిప్షన్లోకి, ఈ కోడ్ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేస్తాను నేను. సో ఇదండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మై యూట్యూబ్ ఛానల్ ఈజ్ సర్వీస్ నో లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమినేని. ఇదిగోండి, సర్వీస్ నో లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమినేని. సో ఇందులో బిజినెస్ రూల్స్ సంబంధించిన, ఇంటిగ్రేషన్ సంబంధించిన టాపిక్స్ మొత్తం కవర్ అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.